హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాగి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము చిన్న తిరుపతి వెళ్తున్నాము. అదే ద్వారకా తిరుమల అని అందరు అంటారు. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ మా పాపకి తులాభారం వేయిద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాము. సో అక్కడ ఎలా జరుగుతుందో ఏంటో చూద్దాం. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసామండి. మా పాపతో మేము బయట ఊరు వెళ్ళేది అనేది ఫస్ట్ టైం అనమాట. పాప పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ జర్నీ మాది. సో అందుకని చెప్పేసి ట్రైన్ మెమరబుల్గా ఉంటుంది కదా, కొంచెం ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ట్రైన్ అనేది చూస్ చేసుకున్నాము. యాక్చువల్లీ కార్లోనే వెళ్ళిపోదాము, ఎందుకు పాపతో ఎండలో రిస్క్ అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ఇది కూడా తనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుందని ఇది చూస్ చేసుకున్నానండి. ట్రైన్లో వెళ్తే కనుక భీమడోలు స్టేషన్లో దిగుతాం మేము. భీమడోలు స్టేషన్ బయటకు వెళ్ళగానే సర్వీసెస్ ఆటోలు ఉన్నాయి. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు. మమ్మల్ని శ్రీవారి పాదాల దగ్గర వదిలేరనమాట. అక్కడి నుంచి అక్కడ దిగి కిందన షాప్స్లోనే తులాభారానికి సంబంధించిన బెల్లం అవన్నీ తీసుకున్నాము. తులాభారానికి మేము బెల్లం ఇచ్చాము. లోపల వీడియో తీద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు అక్కడే అసలు పర్మిషన్ అనేది ఇవ్వలేదు. అసలు తీసుకెళ్ళకూడదు అని అన్నారు. లేదు, ఒక వీడియో తీసుకుంటామన్నా సరే పర్మిషన్ అనేది ఇవ్వలేదు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అదొక్కటి మైనస్ అనిపించింది. అదే బాధ అనిపించింది. యాక్చువల్గా అదే వీడియో తీసి మెమరబుల్గా ఉంచుకుందాం అనుకున్నాం కానీ అక్కడే కొంచెం డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. అంత దగ్గరగా నేను ఫస్ట్ టైం అన్నమాట చూడడం. చాలాసార్లు తిరుపతి వెళ్ళాను కానీ అంత దగ్గరగా చాలా అంటే చాలా దగ్గరగా ఒక గుమ్మం బయట ఉండి చూడడం ఇదే ఫస్ట్. శ్రీవారి పాదాల దగ్గర మమ్మల్ని డ్రాప్ చేశారండి. లోకల్ షాప్స్లో బెల్లం అనేది తీసుకొని తూకం వేయించేసాము. బట్ మేము మాత్రం ఎండలో ఎక్కడికి తిరగలేదు. పాప చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. పాప ఏడుస్తూనే ఉంది. ఆ ఎండకి చిరాక్కి ఏడుస్తూనే ఉంది. అందుకని చెప్పేసి మేము చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు కూడా ఏం దర్శనం చేసుకోలేదు. లోపల శ్రీవారి దర్శనం చేసుకొని అన్నప్రసాదం తీసుకొని ఇంకా కిందకి వచ్చి ప్రసాదాలు అవి తీసుకొని బస్ ఎక్కేసి ఇంటికి అనేది రిటర్న్ అయిపోయామండి. అప్పటికే పాప చాలా బాగా ఏడుస్తుంది. నేను అప్పటికే ప్లాన్ చేసుకున్నాను 2 to 3 గౌన్లు అనేవి, కాటన్ గౌన్స్ అనేవి పెట్టుకున్నాను. దానివల్ల పాప కొంచెం స్థిమితపడింది. చూడండి ఎలా ఏడుస్తుంది. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. కానీ అక్కడ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. అలా జరుగుతుందని అనుకోలేదు అసలు. యాక్చువల్గా అయితే తులాభారం వేస్తారు కదా, వీడియో తీసుకుందాము, కొంచెం మెమరబుల్గా ఉంచుకుందాము అని చెప్పేసి చాలా ఆశపడ్డాము. అసలు అలా జరగలేదు. అసలు పర్మిషన్ అనేది ఇవ్వలేదు. ఎవరు చెప్పినా ఏమని చెప్పేసి ఎవరికి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. సో అదొక డిసప్పాయింట్ అయ్యింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడే వచ్చాను కదా, ఇంట్లో వంట చేసే ఓపిక కూడా లేక అలా బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపిస్తాను. సో ఫైనల్లీ అటు తిరిగి మయూరి రిచువల్కి వచ్చానండి. చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో అనేది దీన్ని చూస్తున్నాను. ఒకే ఒకసారి అంబియన్స్ అయితే బాగుంది, నచ్చింది. చూద్దాం ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది ట్రై చేసి చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ చాలా నైస్గా ఉంది. అందుకని చెప్పేసి అక్కడ మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది అక్కడ. అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ టేస్ట్ అయితే మాత్రం నేను అంత బాగుంటుంది అని అనుకోలేదు. ఓకే, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చెప్తున్నారంటే మేబీ అలా చెప్తున్నారేమో అని అనుకున్నాను. కానీ నిజానికి టేస్ట్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. నేను ఒక స్టార్టర్ చెప్పుకున్నాను, అది కర్కర్ పన్నీర్
టిక్కా అని చెప్పేసి ఒక స్టార్టర్ చెప్పుకున్నాను. అది మాత్రం ఎక్సలెంట్గా నచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేము అది ఫినిష్ చేసుకొని వెళ్ళేటప్పటికి ఎలాగో నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి కూడా వెళ్ళాము. అలాగా ఫుడ్ కోర్ట్ కూడా అలాగా చూసుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట. సో అలాగా నిన్న మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అది మాత్రం నా మైండ్లో ఎప్పటికీ ఉండిపోద్ది. నిన్న నైట్ నేను కళ్ళు మూసుకున్నా సరే ఆ దర్శనం, ఆ వెంకటేశ్వర స్వామి ఫేస్ అనేది అలాగా నా కళ్ళల్లో కనిపించింది. అంత బాగా దర్శనం జరిగిందండి. ప్లీజ్ నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ఇక్కడ వరకు చూసినందుకు.